హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనకి వరలక్ష్మి పూజ అనేది వస్తుంది కదండి. ఆ పూజ కోసం నేను ముందుగా ఒక్కరోజు ముందుగా కొన్ని పనులైతే ప్రిపేర్ చేసుకున్నానండి. నేను ఏం ప్రిపేర్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను. ముందుగా పూజా రూమ్ అంతా మొత్తం అయితే క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఈ విధంగా దేవుడి సామాన్లన్నీ కూడా వెండివి ఇంకా బ్రాస్వి ఉంటాయి కదా, మొత్తం అన్నీ నీట్గా నేను జెల్ ఇంకా చింతపండు కూడా కొంచెం నానబెట్టి దాంతో కూడా నేను జెల్ ఇంకా చింతపండు అనేది వాడి పూజా సామాన్లన్నీ అయితే నీట్గా క్లీన్ చేసుకున్నానండి. చాలా ఎంత బాగా క్లీన్ అయ్యాయంటే చూడండి, ఈ విధంగా మనకి ఇత్తడివి వెండివి అనేవి చక్కగా క్లీన్ చేసి ముందు మనం వాటర్తో క్లీన్ చేశాక నేను మున్సిపల్ వాటర్ ఉంటాయి కదండి, వాటినైతే దీనికి మొత్తం ఫిల్ అయ్యేలా వేసి కొద్దిసేపు ఉంచి తీసి ఈ విధంగా ఆరబెట్టుకున్నానమాట. చాలా నీట్గా వచ్చాయండి. ఈ విధంగా మొత్తం పూజా సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను. బాగా ఆరిన తర్వాత కొంచెం క్లాత్ అయితే తుడుచుకొని ఒక దగ్గర పెట్టుకుంటే మనకి పూజ సామాన్లు అనేవి క్లీన్ అయిపోతాయండి. మనకి ఇంకా టైం అనేది వేస్ట్ అవ్వదన్నమాట. చూడండి, చక్కగా అయితే క్లీన్ చేసేసుకున్నాను. అన్నీ కొంచెం ఆరాక క్లాత్తో అయితే చూడండి ఈ విధంగా తుడిచి మనం పెట్టేసుకుంటే రెడీగా ఉంటాయండి. అన్నీ ఇలాంటి పనులన్నీ ముందుగా పెద్ద పనులు అనేవి ఇలా నీట్గా పెట్టేసుకోవాలన్నమాట. 1 డే ముందుగా చేసుకున్న పనులండి. ఇంకా మరుసటి రోజు చేసుకునే పనులు అయితే కొన్ని ఉంటాయన్నమాట. చూడండి, ఈ విధంగా పీటలు అనేవన్నీ తీసి క్లీన్గా పెట్టుకొని వాటిని కూడా కడిగి శుభ్రం చేసి అన్నీ మనకు గుర్తొచ్చిన ప్రతిసారి ఏవైతే గుర్తొస్తాయో అవన్నీ తీసి వెంటనే పెట్టేసుకుంటే మనకి పూజ రోజు హడావిడి అనేది ఉండదన్నమాట. ఈ విధంగా పిండి కోసం అయితే నేను బియ్యం కూడా నీట్గా క్లీన్ ఆరబెట్టానమాట. దీన్నైతే ఇంకా పిండి పట్టించేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా చూడండి, ఇంకా పూజ కోసం మనం పూజ చేసేటప్పుడు కావలసినవన్నీ మనం వాయనం ఇవ్వడానికి అమ్మవారికి పెట్టడానికి అన్నీ పూజా సామాన్లండి. ఇవైతే చూడండి, నేను గాజులు అనేవి అమ్మవారికి ఇంకా వేసుకోవడానికి నెక్స్ట్ తాంబూలంలో పెట్టి ఇవ్వడానికి అన్నిటికీ కలిపి బ్యాంగిల్స్ అయితే ముందుగానే తీసేసుకొని ఈ విధంగా ఒక దగ్గర పెట్టేసుకుంటే మనకి హడావిడి అనేది ఉండదన్నమాట. అన్నీ ఒక దగ్గర పెట్టి మనం ఒక దగ్గర పెట్టుకుంటే మనకి వెంటనే అన్నీ దొరుకుతాయండి. ఈ విధంగా పారాని ఇలా కోన్ అనేది నెక్స్ట్ మనం చేతికి తోరణాలు కానీ అమ్మవారి రూపు కానీ కట్టడానికి థ్రెడ్ అనేది ఉండాలి. అది కూడా నెక్స్ట్ ఇలా మనకి దగ్గర ఏవైతే లేవనేవి అవన్నీ చూసుకొని ముందుగానే మనం కొని ఈ విధంగా ఒకే దగ్గర పెట్టుకుంటే మనకన్నీ ఈజీగా ఉంటుందన్నమాట. ఇంకా మనకి పువ్వులు అనేవి ఇంకా చూడండి ఈ విధంగా ఈ బ్లౌజెస్ అనేవి కూడా వాయనం ఇవ్వడానికి వాటికి ఇవి కూడా మనం ఒకే దగ్గర అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మనకి పూజ రోజు చాలా ఈజీ అవుతుంది. అలాగే అమ్మవారి రూప్ అనేది అమ్మవారు పెట్టడానికి చీర నెక్స్ట్ అది కాకుండా మళ్ళీ రెడ్ బ్లౌజ్ పీసెస్ కూడా పెడతాం కదా అమ్మవారికి, అవి కూడా ఇలా ఈ విధంగా అన్నీ రెడీ చేసి అవైలబుల్గా పెట్టుకుంటే బాగుంటుందండి. ఇలా పువ్వులు అనేవి కూడా చక్కగా బాక్స్లో వేసి మనకి ముందు ఉంటే అవి కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఫ్రెష్గా కూడా ఇంకా మరుసటి రోజుకి కొనుక్కోవచ్చండి. ఇలా పళ్ళు అనేవి అన్నీ మనం బాక్స్లో వేసి పెట్టుకొని అప్పుడు క్లీన్ చేసి మనం వాడుకోవచ్చు. చూడండి, శారీ అనేది కూడా రెడీగా చేసి పెట్టుకొని నెక్స్ట్ పూజ కోసం ఇంకా అగరబత్తులు అనేవి ఒత్తులు ఆకులు వక్కలు ఇంకా కొబ్బరికాయలు అరటిపళ్ళు అయితే తీసుకురావాలండి. ఇవేంటంటే మనకి గుర్తొచ్చిన ప్రతీవి పెన్తో ఒక బుక్ మీద కానీ పేపర్ మీద కానీ నోట్ చేసి పెట్టుకుంటే మనకు అన్నీ గుర్తుంటాయండి, ఏది మర్చిపోమన్నమాట. నేనైతే అలాగే చేస్తూ ఉంటాను. చూడండి, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నేనైతే ముందుగా చేసుకునే ఏర్పాట్లు మీతో అయితే షేర్ చేశాను. మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.